మరి ఈ సమయంలో చిన్నపిల్లలు నేర్చుకున్నటువంటి పాఠాలు కొందరు ఉన్నారు. వారు మన మధ్యకు వచ్చి వారు నేర్చుకున్నటువంటి పాఠాలను చెప్తారు. మొదటిగా స్థానిక సంఘంలో ఉన్నటువంటి యేసుమ్మ వచ్చి మొదటిగా తను నేర్చుకున్నటువంటి పాఠాన్ని మనకి చెప్పి వినిపిస్తుంది. స్టాండ్ మౌత్ అరేంజండి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున నా వందనాలు. నేను చెప్పబోయే అంశం ముత్యములపై దేవుని మక్కువ. ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ముత్యం ధర 11.8 మిలియన్లు. ముత్యాలలో చాలా రకాలైన ముత్యాలు ఉన్నాయి. అన్ని ముత్యాలు ఒకే ధరను కలిగి ఉండవు. కొన్ని ముత్యాలు కోట్లలో, మరికొన్ని లక్షలలో, కొన్ని వేలలో కూడా ఉంటాయి. ముత్యాలను ఇంగ్లీష్లో పెరల్స్ అని అంటారు. ఇవి ఎక్కువగా సముద్రాల్లో దొరుకుతాయి. ముత్యాలు ఆల్చిప్పలో జీవించే జీవి నుండి సహజ సిద్ధంగా ముత్యాలు ఏర్పడతాయి. ఈ జీవి 30 నుండి 80 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. ముత్యాలు ఎక్కువగా చైనాలో దొరుకుతాయి. ఒక ముత్యం తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? ఒక ముత్యం తయారవ్వాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అసలు ముత్యం ఎలా ఏర్పడుతుంది అంటే, ఆల్చిప్పలో ఒక మెత్తని జీవి బ్రతుకుతుంది. ఆ ఆల్చిప్పలోకి ఇసుక రేణువులు కానీ ఏదైనా గట్టి పదార్థం కానీ వెళ్ళినప్పుడు ఇసుక రేణువుల రాపిడిని తట్టుకోలేక ఆ జీవి దానిపై ఒక ద్రవాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఇసుక రేణువులు కానీ గట్టి పదార్థం కానీ ముత్యంలా మారతాయి. ముత్యాలంటే ఆడవారికి ఎక్కువ ఇష్టం. మరి దేవునికి ఎందుకు ఇష్టం? దేవుడు ముత్యాన్ని దేనితో పోల్చి చెప్పాడు? ఒకసారి బైబిల్ చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలు. పరలోక రాజ్యమున మంచి ముత్యమును కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మరో మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనుషులను ముత్యాలతో పోల్చి చెప్పాడు. రూపకళాకారాలతో మనిషిని ఎందుకు పోల్చి చెప్పాడు అంటే, ఆల్చిప్పలోని జీవి ఎలాగైతే ఇసుక రేణుల రాపిడికి అతలాకుతలం అయ్యి అప్పుడు ఆ జీవి దానిపై ఒక ద్రవాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఇసుక రేణువులు ముత్యంలా మారతాయి. అలాగే భూమిపై ఉన్న మనుషులు కూడా ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొని మంచి ముత్యంలా మారాలని దేవుడు మనుషులను ముత్యాలతో పోల్చి చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఒక అమూల్యమైన ముత్యమని బైబిల్లో కనబడుచున్నది. మరి ఎలాంటి మనసు ఉంటే మనం ముత్యంలా మారతాం? ఒకసారి బైబిల్ చూడగలిగితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యము చేయవు. నలిగిన మనసు కలిగి ఉంటే మంచి ముత్యంలా మారతామని మనకు అర్థమవుతుంది. భూమి మీద ఎవరైతే దేవుని కోసం నలిగిపోయి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారో వారే మంచి ముత్యంగా మారతారు. ఇలాంటి ముత్యాలంటే దేవుడికి చాలా ఇష్టం. మరి ప్రపంచంలో మనుషులు ముత్యాల్లో ఎందుకు మారటం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఆలోచనకి ఎప్పుడైనా పదును పెట్టారా? దేవుడు తన చెయ్యి చాపి మనల్ని పిలుస్తూ ఉండగా వెళ్ళట్లేదు. మధ్యలో సాతాను అడ్డుపడుతున్నాడు. పాపమని లోకాసుల్లో పడిపోతున్నారు. ఇప్పటి కాలంలో ఎలా ఉన్నది అంటే, బైబిల్ తీసుకుని మందిరానికి వెళుచున్న ఒక వ్యక్తి మందు తాగేవాడిగా చూపించి సాతాను లోకాసుల్లో పడవేస్తున్నాడు. కానీ తరువాతి కాలంలో ఎలా ఉండాలి అంటే, మందు తాగుతున్న ఒక వ్యక్తి బైబిల్ తీసుకుని మందిరానికి వెళ్ళేవాడిగా మారాలి. కోపంతో తన శత్రువును చూసి పళ్ళు కొరికి రెంకలేసేవాడు దేవుని ప్రేమను పంచేవాడిగా మారాలి. ప్రతి ఒక్కరూ ముత్యాల్లో ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. చాలా చక్కగా దేవుని మాటలు వివరించినటువంటి మరి యేసుమ్మకు మీ అందరి తరపున మరి సపట్లతో అభినందించవలసిందిగా ప్రభుత్వ మనం చేస్తాం. దేవుడు రాసిన గ్రంథము బైబిలే, తొలి మనుషుడు నమ్మిన దేవుడు ఒక్కడే.